brought to you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना। 585 లో సెకండ్ టాపిక్ చూద్దాం. మేయర్ పీఠమే లక్ష్యంగా కూటమి నేతలు ఆపరేషన్ ని వేగవంతం చేయడంతో గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ రాజకీయం మరింత వేడెక్కింది. వైసీపీ కూడా కూటమి వ్యూహాల్ని తిప్పికొట్టేందుకు కసరత్తు చేస్తోంది. కూటమి ఎత్తులు పారకుండా చట్టపరంగా ఉన్న అవకాశాలపై దృష్టి పెట్టారు వైసీపీ నేతలు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కూటమి ఉత్తరాంధ్రలో కీలకమైన జీవీఎంసీపై కన్నేసింది. మేయర్ గా కొనసాగుతున్న హరివెంకట కుమారిని పదవి నుంచి దింపే ప్రయత్నాలు ముమ్మరం చేశారు కూటమి నేతలు. అయితే అవిశ్వాసానికి వెళ్లే ముందు 50% సభ్యులతో సంతకాలతో కూడిన నోటీస్ ని కలెక్టర్ కి ఇవ్వాల్సి ఉంటుంది. దీంతో నోటీసులు కూడా సిద్ధం చేశారు కూటమి నేతలు. ఇప్పటికే కూటమిలో 12 మంది కార్పొరేటర్లు చేరగా మరో 7 కార్పొరేటర్లు టీడీపీలో చేరనున్నారు. అవిశ్వాస తీర్మానం కోసం నోటీస్ ఇస్తే ఏం చేయాలన్న దానిపై వైసీపీ కసరత్తు చేస్తోంది. ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ కన్నబాబు, విశాఖ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్, మరికొందరు సీనియర్లు ఈ అంశంపై చర్చిస్తున్నారు. అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా వైసీపీ సభ్యులు వ్యవహరిస్తే వారిపై ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉందన్న దానిపై ఫోకస్ పెట్టారు. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా సీనియర్ కరెస్పాండెంట్ కాజా సిద్ధంగా ఉన్నారు. కాజా, జీవీఎంసీ రాజకీయం వేడెక్కుతోంది. ఇప్పటికే విశాఖ నుంచి ఈ రాజకీయం అమరావతికి చేరుకుంది. ఎందుకంటే ఆ మేయర్ పదవీ కాలం అంటే చట్టపరంగా మున్సిపల్ చట్టం ప్రకారం మేయర్ పదవీ కాలం 4 ఏళ్లు పూర్తయితే ఆమెను అవిశ్వాసం పెట్టే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలోనే దీన్నే అవకాశంగా చేసుకుని కూటమి నేతలు శరవేగంగా రాజకీయాలను మరింత స్పీడప్ చేశారు. ఇందులో భాగంగానే మరింత మంది ఆ వైసీపీ అసంతృప్త కార్పొరేటర్లను తమ వైపు మలుచుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. ఇందులో భాగంగానే ఇప్పటికే 7 కార్పొరేటర్లతో ప్రత్యేకంగా కూటమి నాయకులు ఇప్పటికే అమరావతి చేరుకున్నారు. మరి కాసేపట్లో టీడీపీలో ఆ 7 కార్పొరేటర్లు అవకాశం ఉంది. అయితే మరోవైపు ఈ వైసీపీ నేతలు కూడా తమకు ఇప్పటికే ఉన్న కార్పొరేటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంకా చేజారిపోకుండా ఉండాలంటే మరింత మంది వాళ్ళు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. ఇందులో భాగంగానే ప్రత్యేకంగా వైసీపీ కార్యాలయంలో ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ కన్నబాబు నేతృత్వంలోని ప్రత్యేకంగా వైసీపీ కార్పొరేటర్లతో సమావేశమయ్యారు. అయితే ప్రస్తుతానికి ఆ జీవీఎంసీలో జరుగుతున్న రాజకీయ పరిణామాలపై కూలంకషంగా చర్చిస్తున్నారు. ఈ సమావేశంలో వైసీపీ సీనియర్ నేతలు చిన్న సీనియర్తో పాటు జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ కూడా హాజరయ్యారు. ఇప్పటికే దాదాపుగా 38 మంది ఆ వైసీపీ కార్పొరేటర్లకు వైసీపీకి బలం ఉంది. మరోవైపు గతంలో 2021 జీవీఎంసీకి జరిగిన ఎన్నికల్లో దాదాపుగా 59 మంది ఆ బలంతో వైసీపీ ఉండేది. ఆ తర్వాత మేయర్ పీఠాన్ని అలాగే డిప్యూటీ మేయర్ పీఠాలను వైసీపీ సొంతం చేసుకుంది. ఆ తర్వాత క్రమంగా ఆ స్టాండింగ్ కమిటీలను కూడా 3 సార్లు కైవసం చేసుకుంటూ వచ్చింది. ఆ తర్వాత రాష్ట్రంలో ఆ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జీవీఎంసీలో రాజకీయాలు పరిణామాలు కూడా క్రమంగా మారుతూ వచ్చాయి. వైసీపీ నుంచి కొంతమంది కార్పొరేటర్లు కూటమి వైపు వెళ్ళారు. దీంతో ఒక్కసారిగా 59 నుంచి వైసీపీకి బలం 38కి పడిపోయింది. దీంతో 29 నుంచి టీడీపీకి ఉన్న బలం దాదాపుగా కూటమి కార్పొరేటర్లతో కలిపి దాదాపుగా అది 52కు చేరింది. ఇప్పుడు తాజాగా మరో 7 సభ్యులు చేర్చుకునేందుకు సిద్ధమయ్యారు. దీంతో ఆ కూటమి బలం 59కి పెరగనుంది. అయితే వాస్తవంగా మున్సిపల్ చట్టం ప్రకారం ఈ 111 మంది అంటే 97 మంది కార్పొరేటర్లతో పాటు ఎక్స్ అఫీషియల్ సభ్యులు అంటే 8 మంది ఎమ్మెల్యేలు అలాగే ఎమ్మెల్సీలు రాజ్యసభ సభ్యుడు అలాగే ఎంపీలతో కలిసి దాదాపుగా 111 మంది ఉంటారు. అయితే వారిలో 50% అంటే 56 మంది ఉన్నట్టుగైతే సభ్యులు వారికి నోటీసు వాళ్ళతో సంతకం చేసి నోటీసును కలెక్టర్కి అందించే అవకాశం ఉంటుంది అవిశ్వాస తీర్మానం కోసం. అయితే ఇందులో భాగంగానే ఇప్పటికే సంతకాలతో కూడిన నోటీసులు కూడా సిద్ధం చేశారు. అయితే అవిశ్వాసం కోసం కావాలంటే 2/3 మెజార్టీ ఉండాలి. అయితే దీనికోసం 64 మంది సభ్యుల ఆమోదం ఉండాలి. అయితే ఇందుకోసమే ఇప్పుడు కూటమి ప్రత్యేకంగా పావులు కదుపుతుంది. ఇందులో భాగంగానే వైసీపీకి సంబంధించిన అసంతృప్త కార్పొరేటర్లను ఇప్పటికే అమరావతి తీసుకెళ్ళింది. అయితే వారికి చెక్ చెప్పేలా వారి ప్రణాళికను చెక్ చెప్పేలా ప్రత్యేకంగా చట్టపరంగా ముందుకెళ్లేందుకు వైసీపీ నేతలు కూడా సిద్ధమయ్యారు. ఇప్పటికే ఆ మ్యాజిక్ ఫిగర్ ఏదైతే ఉంటుందో దాన్ని వెళ్లకుండా అడ్డుకట్ట వేసేందుకు ప్రత్యేకంగా కురసాల కన్నబాబు నేతృత్వంలో ప్రత్యేకంగా వైసీపీ నేతలు సమావేశమయ్యారు. దీంతో పాటు ఒకవేళ అవిశ్వాసానికి కూటమి ముందుకెళ్ళినట్లయితే ఏ విధంగా వ్యవహరించాలి, తమ సభ్యుల పట్ల ఏ విధంగా విప్ జారీ చేసి దానికి అడ్డుకట్ట వేయాలని దానిపై ప్రత్యేకంగా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. మొత్తం మీద మరోవైపు ఈ కూటమి నేతలు ఎవరైతే ఈ 7 సభ్యులు కూటమి కార్పొరేటర్లను తీసుకెళ్లారో ఈ క్రమంలోనే కూటమిలో కూడా కొన్ని విభేదాలు కూడా బయటకు వస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఆ మేయర్ పీఠంపై జరుగుతున్న రాజకీయం ఆసక్తికరంగా మారింది. చూడాలి మరి అది ఏ విధంగా ముందుకెళ్ళబోతుందో వైసీపీకి సంబంధించి ఈ మేయర్కి సంబంధించి పీఠాన్ని.